నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. హల్లెలూయా. పాపం మనకి అవమానం తీసుకొస్తుంది, పాపం మనకి సమాధానం లేకుండా చేస్తుంది, పాపం మనల్ని కృంగుదలకు తీసుకెళ్తుంది. కానీ దేవుని దగ్గరికి మీరు వస్తే ఆనంద సంతోషములు కలిగించి దేవుని బలిపీఠం యొద్దకు, సంపూర్ణ సంతోషం ఇచ్చు దేవుని మందిరం యొద్దకు మనల్ని విమోచించి నిత్య ఆనందం కలిగేసి ఆయన దగ్గరికి వస్తే మిమ్మల్ని సంతోషింపచేస్తాడని క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు చెప్పిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవుడు అందరికీ సంతోషం ఇవ్వడానికి వచ్చారు. చీకట్లలో, బంధకాల్లో, మరణ ఛాయల్లో ఉన్న వారిని విడిపించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. దేవుడు నిత్యుడు కనుక ఆయన నిత్యమైన వాటిని తన ప్రజలకు ఇస్తాడని. నిత్య సంతోషం దేవుడు మనకిస్తాడు, నిత్య సమాధానం దేవుడు మనకిస్తాడు, నిత్య ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్యము మనల్ని కాపాడుతాడు, కాపుదల, భద్రత దేవుడు మనకి నిత్యము ఇస్తాడని. ఒక వ్యక్తి విమోచించబడితే ఆ వ్యక్తి నిత్య ఆశీర్వాదం, నిత్య కాపుదల, నిత్య సమాధానం, నిత్య ఆనందాన్ని పొందుకుంటాడని. హల్లెలూయా.